హాయ్రా. ఎటు పోతున్నావురా? నేనా కూరగాయలు పోతున్నారా? ఎట్లున్నావురా? ఎట్లుండుడా గిట్లున్నా. గట్లంటున్నావేంద్రా? కొత్తగా పడినాడు హుషారుగా ఉండాలి కానీ ఇదేంద్రా? ఏమోరా ఏ గడ కూర్చొని మాట్లాడుకుందాం పారా. దారా పెళ్ళి హుషారుగా ఉండాలి కానీ ఏందిరా ఇది? అబ్బా పెళ్ళట పెళ్ళి ఓ చదువు సత్రం రాని పోరు తీసుకొచ్చి నాకు కట్టబెట్టిర్రు. చిచ్చే చదువుకోకపోతే ఏముందిరా? అయినా నువ్వు చదువుకున్నావు కదా, అయినా ఏదో ఒకరు చదువుకోవాలరా. ఇద్దరు చదువుకున్న ఉంటే చెప్పుటారు కానీ ఇంటర్లో ఎవరు ఉన్నారా? అదే బెటరు. ఏం చేయాలరా? అరే సీన్గా నువ్వు అట్లా ఫీల్ కాకురా. అదే మనసు చాలా మంచిదిరా, నువ్వు అంటే ప్రాణం రా. అబ్బచ్చా పానం అట పానం. నా భార్య అని చెప్పి వాళ్ళకైనా పరిచయం చేద్దామంటేనే సరే కానీ దాన్ని తీసిపెట్టు. కూరగాయలు పోతున్నావు కదా, పోయిరాపు, మేము మళ్ళీ వెళ్తాం. సరే ఇగో కూరని పో, ఆఫీస్కి పోవాలి. ఉన్నదే మన ఇద్దరం, ఇన్ని కూరగాయలు ఎందుకండి? నీ బాబుగారు సొమ్మే ఇచ్చినట్టు, నా పైసలు నా ఇష్టం. పో. హలో, చెప్పరా? ఏడున్నావురా? ఇంటికాడ ఉన్నా. మనందరూ దావత్ పోతారు, నువ్వు వస్తావా? దావత్ అయితే రానారా? ఆహా, అంటే నీకు పెళ్ళయిందని. పెళ్ళి అయితే రావద్దని రూల్ ఉందా? వస్తావు కదా? సరే తా. వస్తాయి ట్రా. నేను బయటకు వస్తానా, పోయిసారి కూరండు. మళ్ళీ ఎక్కడికి? నీకు అవన్నీ చెప్తారు. మా ఫ్రెండ్ గారు పార్టీ చేసుకుంటారు, పోతున్నా నేను కూడా. పార్టీలు గీటీలని డబ్బులన్నీ నలగ పెడితే ఎట్లండి మనకు? నీ బాబుగారు సొమ్మని ఇస్తున్నావా? నీకు 3 పూట తిండి పెడుతున్నా సరిపోతుంది కదా, పో లోపలికో. ఏందో నా తలరాత, ఎప్పుడు తాగుడే, నా గాచారం పాడుగాను. బాపు కళ్ళు మంచిగా మంచిగా పట్టుకురా, మంచి ఫ్రెష్గా పట్టుకురా. ఆకు పట్టుకురా, ఆకులు ఆకులు. సూపర్ ఉన్నది. ఇది తాగితే పేయికి ఎంత మంచిది, ఎంత ఆరోగ్యంగా ఉంటాం. ఇక మానసికంగా బాధలోనికైతే సూపర్ మందు. అంతేరా? ఇంత మంచి మందును పట్టుకొని అందరూ తాగద్దంటారేంద్రా పిచ్చోళ్ళు. అంతేరా? అంతే, బరాబర్ చెప్పినావు. అంతే కదరా? అంతేరా? అంతే కదరా? అంతే. బాపు మళ్ళీ దమ్ము వద్దు రాయే. దా దా పోయి పోయే. ముక్క పడితే అరే ఇచ్చి బబ్బల్ బబ్బల్. పట్టు బబ్బల్ తింటా. పట్టు తాగు. తర్వాత
మేమే తాగినామని ఫీల్ అవుతాడు. కొంచెం అదరు కానీ బాగా తాగినామని ఫీల్ అవుతాడు. ఓకే. అబ్బా తమ్ముడు నువ్వు కూడా వచ్చినా ఏమైంది? లవర్ తెట్టిందా? బాగా కరెక్ట్ క్యాచ్ చేసినావు అన్న. దాంట్లో కూర్చో. ఇక్కడ కత్తి అన్ని బాధలు పోతాయి తమ్ముడు. ఓకే అన్న. బాబా మామని కూడా పోయావు. గ్లాస్ పట్టుకో దమ్ము పోయే మావానికి. బబ్బలు తింటా. చలో భయ్యా. అవును రాస్తీనిగా మీ అమ్మ నా నీకు మంచిగా పెళ్లి చేసిర్రు, పొలము పొట్టులో ఇచ్చి మిమ్మల్ని ఏరి చేసిర్రు. ఇంత మంచిగా మీ అమ్మ నాయన. అంతే కదా. చూర్రా, ఎంతైనా మా అమ్మ నాన్నలతో ఉన్నంత వరకేరా స్వర్గం. అది గట్లంటే ఏందిరా? మరి లేకపోతే ఇందిరా, స్వర్గంలో ఉన్న నన్ను ఓ పెళ్ళని చెప్పి పెళ్ళి చేసిర్రు. దాంతోనే తలకే నొప్పి, నరకం లెక్కుందిరా. నువ్వు రా బిల్ తీసుకురా. నువ్వు ఉండరా. అరే ఇంట్లో ఏం లేదు కదరా. తీసుకోరా. గౌరవనా పైసలు పెట్టండి. అరే పైసా గురించి నీకెందుకురా? మీరెవరురా? ఫ్రెండ్స్ ఉందా? దోస్తుగాళ్ళు. మరి మీకోసం గాయంతో అయినారా? పైసలు ఎవరు కట్టాలి? నేనే కట్టాలి, నేనే కడతా. సరే ఎవడనా రాయే మా దోస్తు రవి దోస్త్. ఎవడనా రాయే రా. తీసుకో. అసలు తీసుకో. మంచిగా గౌడు ఆడు విద్యం తమ్ముడు లవర్ తిట్టిందని బాధపడద్దు. వాళ్ళ బుజ్జోడు అరే ఏ మెల్లవరా నీ ఇప్పుడే ఎడుతాను ఎవరా నీకు? అరే అరే తమ్ముడే రా పోయిండా. చంపేస్తాం సరదాగి చిందేస్తాం దిగేదాకా లోకాలే పాలిస్తాం తాగుబోతంటే ఎందుకు డోర్ ఎప్పుడు తీసే ఉంటుంది. వచ్చాయి తలుపుదే నీ డోర్దే. అయ్యో ఏమైందండి? పొద్దున 2 గంటలకు వేరే 2 గంటలకు వచ్చి ఇప్పుడు టైం ఎంత అయింది? టైం ఎంత అయితే నీకెందుకే? పక్క జరుగు. నీ రండి ఇంట్లోకి రండి. ఏ నన్ను నదలేను పడుకుంటాను. అయ్యో ఒక పైన పడుకోండి మంచిగా. పైన జరుగు, పక్క జరుగు, నువ్వు పక్క జరుగు. ఏ జరుగు నీ అవ్వాలి. మంచం ఏమనుకున్నావు? మస్తు మెత్తగా ఉన్నది, సూపర్ ఉన్నది అనుకుంటున్నా. ఈయనేంది ఇట్లా తయారయ్యండు? అంతా నా తలరాత. సీను మరి సీను సీను ఏందిరా సీను మళ్ళీ ఏంద్రా లోపలికా కలవా బా అదేటందుకు మొహం కట్టుకోవా? ఊరిగా ఎవరు కట్టుకోవా? ఏ అన్నీ కడుకున్నా పద. నీళ్ళుంటాయి మోటార్ కదా బాయ్. నేనే కళ్ళతో కట్టుకుంటాడుదా. కళ్ళు దాని చంపేస్తాం సరదాగి చిందేస్తాం దిగేదాకా లోకాలే పాలిస్తాం
తాగుబోతంటే ఎందుకు మళ్ళీ ఎందుకు ఆగిరండి? ఏ చల్ ఎంత అవుతా నీకెందుకే అభిమానం నీ సొత్త అవమానం తన వంత ఎన్నాళ్ళ సమరమిది కలహాలు విరహాలేన కాపురం ఏందో నా జీవితం. రోజు రోజు ఈయన తాగుడు ఎక్కువ కాబట్టే సోపతి గాలం తీసుకుపోయి వాళ్ళకి తాగిపియబట్టే పైసలన్నీ నాశనం చేస్తాడు. ఏందో నా కర్మ. హలో అమ్మా. హలో అను బాగున్నావు? బాగున్నామ్మా, నువ్వు బాగున్నావా? మంచిగానే ఉన్నా. గొంతేంద్ర అట్లుంది? ఏం లేదమ్మా, జలుబైంది. జలుబైందా? అల్లుడేమన్నా అన్నాడా? అల్లుడేమన్నా అన్నా కూడా పట్టించుకోవద్దు బిడ్డ, అసలే కోపకండి. ఆడపిల్ల అంటేనే తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండాలి మరి. సరే అమ్మా. సరే బిడ్డ, ఉంటా మరి. ఏం కావాలండి? ఏం వెతుకుతారు? నాకు మందుకు పైసలు కావాలి, అర్జెంట్, తొందరగా మందుకు పైసలు కావాలి, తాకే పాడైపోతుంది. సరే ఆగు, నేను తీసుకొస్తాను. తీసుకోండి. మొన్ననే కదా గొలుసు అమ్మిన, దీనికి ఈ పైసలు ఎక్కడి? ఏదైతే మనం పోయి తాగాలి. అవునే అనూష, ఇక్కడ కూర్చుందిరా. ఏంటి పెద్దమ్మా? పని తీరిందా? అవునే అనూష, తాగబోతోని ఎందుకు తీసుకునేవే? జవాన్న మందులు ఇయ్యవా? గట్ల తాగచ్చి గట్ల లొల్లి పెడతా అంటాడా? ఏంది పెద్దమ్మా లొల్లి లొల్లి అంటారు? నా భర్త తాగచ్చి నన్నే కదా కొడతాడు. మీ ఇళ్ళకి వచ్చి ఏం గొడవ చేస్తలేడు కదా, ఎందుకట్లా ఊకే అంటారు? మాడు పండోళ్ళు ఉన్నావు కాదు బిడ్డ, నీకోసమే చెప్తున్నా నేను. చూసినావా వాదినే దానికి ఎంత పొగరో? తన కోసమే చెప్తున్నాం కానీ మన కోసం చెప్తాను. తనకు అదే ఇష్టం ఉంది. సామజవర్రగమన నిన్ను చూడకుండా కలనా, సామజవర్రగమన నిన్ను చూసి ఆగగలనా. ఎక్సెల్ మీ ఎవర్రా ముంగడగా వెనక దొబ్బెత్తాను. చల్ ముట్టుకోనను నువ్వు పట్టుకోకపోతే నేను అడవానా? నాకు నడవరాదా? డోంట్ టచ్ మీ. అంతే పట్టుకోక మీ. అన్నం తింటూ లే ఒకసారి. ఏ చల్ నాకు అన్నవద్దు పోవద్దు అనుకుంటా. నువ్వు ఇట్లయితే ఎట్లా చెప్పు, నేనేం కావాలి? అయ్యో నా కర్మ, నా కర్మ ఎప్పుడు మారదు. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై.
దేవుడా ఇలా తాగి తాగొచ్చి లొల్లి చేయబట్టే ఏంది నా తలరాత ఇక్కడ జాలి పుడతలేదా నా మీద ఈయనలో మార్పే రాదా దేవుడా ఎక్కడికి బిందె ఎక్కడికి నీ ఇది అమ్ముకొని కళ్ళు అవుతాయి లేనులే వదిలిపెట్టి నాకు పైసలు కావాలి. పైసలు ఇస్తా నేను పైసలు ఇస్తాను నువ్వు ఇంట్లో ఉండి ఏం ఎత్తుకపోకు నేను పైసలు తీసుకొస్తా ఇది నేను పైసలు అడిగినప్పుడల్లా బయటకు పోతాను తీసుకొస్తాను దీని మీద నాకు బాగా డౌట్ వస్తుంది దీని సంగతి ఏందో చూస్తా నా భర్తను మార్చుకోవడం నా వల్ల అయితే లేదు ఈయన తాగుడు మానడు నా ఒంటి మీద బంగారం అంతా అమ్మాడు ఇంట్లో వస్తువులన్నీ అమ్ముతాడు ఈ పటేల్ దగ్గర పోయి కొన్ని డబ్బులు అడిగి ఆయన చేతిలో పెడితే కొన్ని ఇంట్లో వస్తువులన్నా కాపాడుకున్నట్టు అవుతుంది పటేలా ఓ పటేలా ఏంది పటేలా నాకు కొన్ని పైసలు కావాలి నేను 2 నెలల్లో మళ్ళీ నీకు మిత్తితో ఇచ్చేస్తా సరే ఇస్తా కానీ మరి నేను అడిగింది ఇస్తావా? డబ్బు లేని వాళ్ళంటే మీకు అంత చులకనా? కాదే, నీ అందం మీద నేను ఎప్పటి నుంచో మనసు పడ్డా. కాదనకు, నువ్వు కోరుకున్నంత ఇస్తా. నాకు మిథ్య అవసరం లేదు, అసలు అవసరం లేదు. నీ ఇష్టం ఉన్నప్పుడు ఇచ్చుకో. చూడండి, నేను డబ్బుకు పోయేదాన్ని కానీ గుణానికి కాదు. నా భర్తను నేను మోసం చేయలేను. అడుక్కు తినైనా బతుకుతా కానీ ఎలాంటి తప్పు చేయను నేను. నీ డబ్బద్దు, నువ్వు ఇచ్చుడద్దు. ఛీ! ఈ అమ్మాయి చదువుకోకున్నా చాలా సంస్కారం గలదే. ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది? నేను చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది. దీని గురించి తప్పుగా అనుకున్నా, చాలా తప్పు చేశాను. ఇది పల్లెటూరుదని చెప్పి దీన్ని తక్కువ అంచనేసాను, కానీ దీనికి ఇంత పెద్ద మనసుందని తెలియలేదు. చి, అందరికీ నీలాంటి ఓపికల పిల్ల ఉండాలి, కానీ ఏ ఇంట్లో మందు తాగే మొగుడు ఉండడే. ఈ కనుంచలైనా మంచిగా ఉంటా, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తా. వెల్కమ్ టు ఏది షార్ట్ ఫిలిం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా, ఇక పక్కపంటి గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. ఓకేనా? చెప్పాలకు మంచిగా ప్లీజ్ కొట్టుర్రి.